రాఘవరావు గారి అబ్బాయి ఫోన్ చేశాడు. మీకోసం వెయిట్ చేశాడంట. చాలా అసహ్యంగా మాట్లాడాడు. రేపు మార్నింగ్ వరకే టైం ఉంది. 11 గంటలకి రిజిస్ట్రేషన్. అక్క, మేము ఈ రోజు నుంచి వెళ్ళిపోతామంట కదా. రేపటి నుంచి మేమంతా విడిపోవాలంట కదా. నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలక్క? ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉండరా? వాడిని ఫ్రెండేగా, నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తారా? కొడుక నాటకాలు ఆడుతున్నాడు. నాకే తెలుసు అన్న. అమ్మ తోడు శృతి, వాడు డబ్బు వచ్చో తెలుసు కానీ అసలు మనిషి కదా, నాకే తెలుసు. అక్క, హెడ్ ఆఫ్ టైల్ చెప్పక్క. విన్ అవుతే ఈ ఆశ్రమం మనకే వస్తుందంట కదా, లేకపోతే ఎవరికో వెళ్ళిపోతుందంట కదక్క. ఇది నీకెక్కడదమ్మా? మీ ఫ్రెండ్ అంకుల్ ఇచ్చారు. నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరికి అవసరం అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి, బాగా డబ్బులు సంపాదించాలని రోజుకొక్కసారైనా అనేవాడు. అందరిలాగే అంటున్నాడులే అనుకున్నా, కానీ ఈడు ఇంతదవని నాకు తెలీదు. వాడికి పాస్పోర్ట్ ఉందా? ఇలాంటి ఎదవలకి పాస్పోర్ట్ ఇవ్వడానికి రోడ్డుకొకడు ఉంటాడు కదా. మీ సర్కిల్లో ఎవరున్నారు? చెప్పరా, ఎవడున్నాడు? చెప్పు విజు. బాబ్జీ అని ఒకడు ఉన్నాడు. దొంగ పాస్పోర్ట్ మీ సినిమాల దగ్గర ఉంటగా షూటింగ్ పాస్పోర్ట్ వెళ్ళి ఎత్తుకోపా. చంపేస్తాను నా కొడుక. చెప్పు. ఏయ్, మర్చి లోపల పెట్టుకో. ఇది బాబ్జీ గారి ఏరియా. అంగుళానికి ఒకటి దిగుతుంది. అన్నా, వీళ్ళకి చూపించాల్సిన కత్తులు కాదన్నా, డబ్బులు లోపల పెట్టాయి. ₹1 కోటి ఇచ్చినా ఇదే మాట. నీ కొడుకు కిడ్నాప్ అయ్యాడని చెప్పినా ఇదే మాట మీద ఉంటావా? మేరా బేటా కిడ్నాప్ హువా. హా, కావాలంటే చెక్ చేసుకో. బేటా ఎవరో కిడ్నాప్ చేశారు పాపా. వాళ్ళు ఏం కావాలి ఇచ్చేదే పాపా. చంపేసేలా ఉన్నారు, భయంగా ఉంది పాపా. బేటా నువ్వు పరిచయం కాకు. నా బిడ్డ నేను చేయదు. వాడు ఎక్కడున్నాడో నేను చెప్తా. ఎక్కడున్నాడు? హోటల్ మ్యారిడ్, సూట్ నంబర్ 4050. ఇంకా సేపట్లో డబ్బు హవాలా చేసి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫ్లైట్ కు 5 గంటలే టైం ఉంది. మరి మేరా బేటా ఆల్రెడీ రిలీజ్ చేసుంటారు, చెక్ చేసుకో. హలో పాపా. బేటా ఎక్కడున్నావురా? పాపా, నా యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్? అవును పాపా, నేను కిడ్నాప్ అయినట్టు యాక్టింగ్ చేస్తే నేనే హీరో అంట. నువ్వే మీరోరా? మా పేరేంటో తెలుసా? బక్రాబాలి. ఇప్పుడు ఏం చేద్దాం శృతి? వాడు స్టార్ట్ చేసిన ఈ దొంగాటకి ఫినిషింగ్ నేనిస్తా. हाय, माल मिल गया. 1 नोट भेज देता हूँ. पैसे देना 10 करोड़. ठीक है? మహమ్మద్ కైఫ్ దుబాయ్లో ఈ నంబర్లో ఉంటాడు. ఈ నోటిస్తే డబ్బు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, మళ్ళీ డబ్బు రిటర్న్ కావాలంటే ఈ నోట్ ఉంటేనే. ఈ దందాలో మనిషి కంటే ప్లేస్ కంటే ఆ నోటుకే విలువెక్కువ. ఈ నోటు ఎవరి దగ్గరుంటే ఆడితే ఈ డబ్బు. బీసీ అంటే బీ కేర్ఫుల్. ఈజీ అంటే టేక్ కేర్. ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది.
reception? బాబ్జీ పైకి రమ్మను. Oh, sorry, sir. Guess I'm not allowed to the room. నో ప్రాబ్లం, ఐమ్ కమింగ్. బాబ్జీ గురించి ఎలా తెలిసిందే? ఓపెన్ అయిపోదా? శృతి, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. శృతి, ప్రతి ఏదోకి ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈగో హట్ అయినప్పుడే రిజల్ట్ బీభత్సంగా ఉంటుంది. అదే ఈగో జెలసీ ఫీల్ అయితే, ఆహానికి అసూయ పుట్టినప్పుడే నాలా తయారవుతుంది. అదేదో మీ డబ్బు ఉంది, నా డబ్బు లేదని కాదు. పేరెంట్స్ దొరకపోవడం ఏంటి శృతి? అసలు మనిషికి అమ్మా నాన్న ఎవరో తెలుసా? ఆశ, ఆకలి. మనం వాటికే పుడతాం, మనం వాటినే బాగా చూసుకోవాలి. ఇక్కడ నా పుట్టుకలోనే నీతి లేదు, ఇంకా నాకు దాంతో ఏం పని? ఇక ప్రేమ అంటావా? అందరూ అపార్థం చేసుకునే అర్థం లేని కాన్సెప్ట్. నీకు ఇష్టం కాబట్టి నన్ను ప్రేమించావు, నీకిష్టం కాబట్టి. టైం కోసం ఎదురు చూస్తూ బొమ్మ బొరుస ఆడుకోమని చేతిలో కాయిన్ పెట్టేసి వెళ్తావా? ఎంత బాధేసిందో తెలుసా? కాయిన్ ఇచ్చి టైం అన్నావుగా, అదే టైం నీ దగ్గర నుంచి తీసుకున్నా. ఎస్, టైం ఇస్ అ కాయిన్. డబ్బు, ఆ డబ్బు కోసం నీతో తిరిగాను. నువ్వేమో పెద్ద మదర్ టెరిసా లాగా డబ్బంతా అనాథలు పంచేద్దాం అనుకున్నావు. అప్పటికి నేను కన్విన్స్ చేద్దాం మీ ఇంటికి వచ్చాను. అక్కడ మేము ఫోన్లో మాట్లాడతాం, కాటం కడతాం. ప్లాన్ సార్, సినిమా వాళ్ళు కదా, స్క్రీన్ ప్లే పడిపోయారు. ఇప్పుడేంటి, కంప్లైంట్ ఇస్తావా? లెక్కలో లేని డబ్బు పోయినా లెక్క ఉండదు. ఇప్పుడు నువ్వు సర్నాలయం గురించి ఏం చేస్తావు? ఓ పంచి, 2 స్టేట్స్ నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, చందాలు అడుక్కో. ₹1 వేసిన 10 కోట్లు వస్తాయిగా. బయట సార్, ఈ అమ్మాయి నుంచి బిల్ తీసుకోకు, బిల్ నా రూమ్ కేసే. ఓకే సార్. స్వీట్ 4050. అలాగే సార్. శృతి, ఫ్లైట్ టైం అయింది. గుడ్ బై ఫర్ ఎవర్. తెచ్చుందండి. That's my briefcase.